ఈ చిన్న షార్ట్ ఎగ్జాంపుల్ని దైవజనులు దినకరన్ గారు చెప్పారండి. గొప్ప దైవజనులు. ఆయన ఇప్పుడు పరలోకంలో దేవునితో ఉన్నారు. మరి ఆయన రిపెంటెన్స్ గురించి, అదే గిల్ట్ ఎలా విడిచిపెట్టాలనే దాని గురించి ఆయన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తిని గురించి అదే ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పారండి. చెప్తూ ఒక హస్బెండ్ తన వైఫ్ గురించి ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వడానికి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళారంట. దైవజనుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అని అడిగితే, మా వైఫ్ చాలా రోజుల నుంచి భోజనం చేయడం మానేసింది, పిల్లలతో మాట్లాడడం మానేసింది, భయంకరంగా ఇంకా అంటే తను ఒకలాంటి డిస్ట్రెస్లో ఉంది. షీఈ్ అనేబుల్ టు ఈట్, షీఈ్ నాట్ స్పీకింగ్ టు అస్. నేను చాలా ప్రేమగా చూసుకుంటాను, పిల్లలు చాలా మంచోళ్ళండి, కానీ తను ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్తే ఆ దైవజనుడు చెప్పాడంట, అసలు ఏంటి రీజన్ అని చెప్పి, మీ భార్యని పిలవండి అని చెప్పి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ని కూర్చోబెట్టి ఒక్కసారి హస్బెండ్ని బయటికి పంపించమ్మా, నీ బాధ ఏంటో చెప్పుకో, నీ హస్బెండ్ ఏమైనా తప్పు ఉంటే నేను కరెక్ట్ చేస్తాను అని చెప్పంటే, అప్పుడు వరకు నోరు విప్పని ఆమె దైవజనుడి దగ్గర చెప్తుందండి, అయ్యా ఇలాగా మా హస్బెండ్ చాలా ప్రేమగా చూసుకుంటారు, ఎంతగానో నన్ను ప్రేమిస్తారు, నా పిల్లలు అసలు అల్లరి చేయరు, బాధ పెట్టరు, కానీ ఒక గిల్ట్ నన్ను చంపేస్తుంది, దానివల్ల నా హస్బెండ్ చూపించే ప్రేమను నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పంటే, ఏంటి వాట్ ఈజ్ యువర్ గిల్ట్ అని చెప్తే, మరి మా హస్బెండ్తో ఉంటూనే నేను మా హస్బెండ్తో పెళ్ళి సెటిల్ అయిన తర్వాత నేను ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఫిజికల్గా నేను మూవ్ అవ్వడంతో మరి చాలా ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది, నా హస్బెండ్ నా మీద ప్రేమ చూపించినప్పుడల్లా గిల్ట్ నా మీద చంపేస్తుందని ఆమె చెప్పడం మొదలుపెట్టినప్పుడు, మరి నువ్వు దేవుని క్షమించమని అడిగేవా అని దైవజనుడు అడిగాడు. అడిగితే క్షమించమని అడిగానయ్యా, కానీ దేవుడు నన్ను క్షమించలేదేమో, నా హస్బెండ్ నన్ను ప్రేమ చూపించిన నేను తప్పు చేశానని దాంతోనే చచ్చిపోతున్నాను ప్రతిరోజు అని చెప్పింది. అప్పుడు దైవజనుడు అన్నాడంట, కళ్ళు మూసుకో, నేను నీకు చెప్పేది నువ్వు ఊహించుకో అన్నారంట. ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకుందంటండి. కళ్ళు మూసుకున్న తర్వాత దైవజనుడు చెప్తున్నాడు, మన ఇద్దరము ఒక నది దగ్గరికి వెళ్ళామనుకో, ఆ నది దగ్గర చాలా రాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, ఆ చిన్న రాయి ఒకటి తీసుకో అంటే తీసుకున్నానయ్యా అంతే. ఊహించుకుంటుందన్నమాట. తీసుకో, వాటర్లో వేయి అన్నాడు. వాటర్లో వేసానయ్యా, ఏమొచ్చింది, చిన్న సౌండ్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఆ పెద్ద రాయి తీసుకొని వెళ్ళి వేసే అన్నారు. వేసానయ్యా, ఏమొచ్చింది, మళ్ళీ సౌండ్ వచ్చింది అని. మునిగిపోయిందా అంటే మునిగిపోయిందయ్యా అన్నారు. అలాగనే నీ పాపం చిన్నదైనా పెద్దదైనా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించయ్యా అని చెప్పి దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన మరెన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడు అన్నప్పుడు ఆమె స్వతంత్రురాలుగా తిరిగి వెళ్ళి తన హస్బెండ్తో హ్యాపీగా ఉండగలిగిందండి. దీనికి దేస్ అ వర్డ్ కూడా దీనికి దేవుడు అంటున్నాడండి, ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యంలో అన్నాడు, నీ పాపమును నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను, నా వీపు వెనుక తట్టు సముద్రపు అగాధంలోకి నేను దాన్ని పడవేసి ఉన్నాను అని ఒక వాక్యం ఉందండి. దట్ ఈస్ వాట్ గివ్స్ ద బేస్ ఫర్ దిస్ స్టోరీ కదా. మీరు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నా వీపు వెనక్కు సముద్రపు అగాధంలోకి నేను దాన్ని వేస్తాను, నో మోర్ ఫిషింగ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్. దాని నుంచి నువ్వు మరలా తీయడానికి నువ్వెవరు, నేను నిన్ను క్షమించేశాక, నేను నీ పాపాన్ని క్షమించేసి నేనే మర్చిపోయాక నువ్వు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకోకు. ఈరోజు గిల్ట్ని మీరు పశ్చాత్తాపం పొంది పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒకవేళ సాతాను ఆ గిల్ట్ మీలో ఉంచి దేవునికి దూరంగా, మీ కుటుంబ సభ్యులకు దూరంగా పెట్టేస్తుంటే కనుక మీరు చెప్పండి అపవాదితో, నా దేవుడే నన్ను క్షమించేశాక నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికి నువ్వెవరు అని చెప్పి సిలువలో ఆయన కార్చిన రక్తంలో కడుగబడి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మీ మార్గమును మార్చుకుంటే, పద్ధతి మార్చుకుంటే, తప్పును విడిచిపెడితే తప్పకుండా ఆయన మర్చిపోతాడు. సో డు నాట్ క్యారీ దట్ గిల్ట్ విత్ యూ. ఐ హోప్ దిస్ హెల్ప్స్. Absolutely.